గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. చలో మనం చూస్తున్నాం భక్తులను దేవుడు ఎలా నడిపించుకుంటూ వెళ్తున్నాడో, దేవుడికి ఎలా ఎలా పరీక్షలు ఇస్తున్నాడో, భక్తులను వాళ్ళ పరీక్షలు వచ్చినప్పుడు ఎలా విశ్వాసంతో ఓవర్కమ్ అవుతున్నామో చూసాము. ఫస్ట్ శద్రక, మేషకు, అబేద్నెగో వాళ్ళ ముగ్గురు విషయంలో మనం చూసుకున్నాము. ఏలియా విషయంలో చూసాము, నిన్న డానియేల్ విషయంలో చూసాము, ఈరోజు ఇంకొక భక్తుడు దావీదు విషయంలో చూస్తాము. సో దావీదు యొక్క విశ్వాసము ఎలా కాపాడుకున్నాడు, ఆ విశ్వాసానికి వచ్చిన పరీక్షలలో ఎలా నెగ్గాడు. సో దావీదుకున్న లక్ష్యం ఏంటిదంటే ఆయన సమస్య వైపు చూడడు, దేవుడి వైపు చూస్తాడు. సమస్యను చూసినప్పుడు పెద్దగా కనపడుతుంది. సో అందుకే మనం కూడా మన జీవితంలో సమస్య వైపు చూడొద్దు, దేవుడి వైపు చూడాలి. ఇప్పుడు దావీదు జీవితంలో ఆయనకు సమస్యలు వచ్చిన ప్రతిసారి కూడా ఆ సమస్య ఎంత పెద్దదైనా పర్లేదు, ఆయన చీమను చూసినట్లు చూసేవాడు కానీ పామును చూసినట్లు చూసేవాడు కాదు. ఆ సమస్య ఎంత పెద్దదైనా కూడా దేవుడు అంతకంటే పెద్దవాడని నమ్మేవాడు దావీదు. అది చిన్నప్పటి నుంచి అలాగే నమ్ముకుంటూ వచ్చాడు. ఆ సమస్య వైపు చూసినప్పుడు బాధ వేస్తుంది, భయం వేస్తుంది, ఇరుక్కు పెడుతుంది, ఇబ్బందిని పెడుతుంది. అదే దేవుడి వైపు చూసినప్పుడు ధైర్యం వస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. అలాంటి పాఠము మనకు దేవుడు ఈ రోజు నేర్పించబోతున్నాడు. విశ్వాసంలో పెరగాలంటే, విశ్వాసం నుంచి ఇంకా విశ్వాసంలోకి వెళ్ళాలంటే మనము సమస్య వైపు ఫోకస్ చేయొద్దు, దేవుడి వైపు ఫోకస్ చేయాలని గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ us టుడే. So let us start. So Samuel, first 17th chapter, first verse. So first Samuel 17th chapter, first verse లో సో ఒక సిచ్యువేషన్స్ వచ్చాయి దావీదుకి. సో ఎలా ఓవర్కమ్ అయ్యాడో చూద్దాం. ఫిలిస్తీన్లు. సో ఫిలిస్తీన్లు అంటే దేవుణ్ణి నమ్ముకోలేని ప్రజలు, నమ్మకోని ప్రజలు, దేవుడికి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలు. ఫిలిస్తీన్లు తన సైన్యములకు యుద్ధమునకు సమకూర్చి, సో సైన్యములకు యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని షోకోలో కూడి మేము దగ్గర షోకోకును అజేకాకును మధ్య దిగి ఉండగా. సో ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్ ప్రజలతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. సో ఫిలిస్తీనేమో దేవుడిని నమ్ముకోలేని ప్రజలు, దేవుడు ప్రజలకు అగనెస్ట్ గా ఉన్న ప్రజలు. సో వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. సౌలు అప్పుడు ఆ దేశపు రాజు. ఏ రాజు? ఇజ్రాయేలీలు. సౌలు ఇజ్రాయేలీలను కూడి వచ్చి, సౌలు ఎవరి చేత అభిషేకించబడ్డాడు? శామ్యూయేలు చేత అభిషేకించబడ్డాడు. దేని గురించి? రాజు కావాలని అభిషేకించబడ్డాడు సౌలు. సో సౌలును ఇజ్రాయేలీలను కూడి వచ్చి ఎలాయాలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. సో ఒకవైపేమో ఫిలిస్తీన్లు, ఒకవైపేమో ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీల రాజు సౌలు. సో వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నారు ఇద్దరు కూడా. సో ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను, అంటే అటువైపు పర్వతం మీద ఫిలిస్తీన్లు మీదను, ఇజ్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీదను. ఆడ రెండు పర్వతాలు ఉన్నాయండి. ఒకవైపేమో ఫిలిస్తీన్ల పర్వతం, ఫిలిస్తీన్లు ఆ పర్వతం మీద నిలబడ్డారు. ఇంకా వైపేమో ఇజ్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీద నిలిచి ఉండగా ఉభయల మధ్యన ఒక లోయ ఉండేను. సో ఇటొక పర్వతం, ఇటొక పర్వతం, మధ్యలో ఒక లోయ ఉన్నదట. గాతువాడైన గొల్లియాతు అను శూరుడు ఒకడు. సో ఒక వ్యక్తి ఉన్నాడట, గాతువాడట, అతని యొక్క జాతి గాతువాడు. సో అతని పేరు గొల్లియాతు అను శూరుడు ఒకడు. శూరుడు అంటే ఇక అతనికి మించిన యుద్ధ వీరుడు ఎవరు లేరు అన్నట్టు. వాడిని గెలిపించలేరు, ఇక ఏ వ్యక్తి కూడా గెలిపించలేరు, ఏ శక్తి కూడా గెలిపించలేదు. సో అంటే ఓడిపించలేదు వానికి. సో అలాంటి వీరుడు, శూరుడు ఒకడు ఉన్నాడు. ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచుండెను. సో ఫిలిస్తీన్లు ఎవరు? దేవుడికి ఆపోజిట్ గా ఉంటున్న ప్రజలు, దేవుడి ప్రజలకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న ప్రజలను ఫిలిస్తీన్లు దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరెళ్ళ జానడు ఎత్తు మనిషి. చూసారండి, 6 మూరెళ్ళు. ఇలా కొలిస్తే 6 మూరెళ్ళు ఎంత ఉంటుందో అంత ఎత్తట. 6 మూరెళ్ళ జానడ ఎత్తు మనిషి అట. అంటే చాలా హైట్ ఉంటాడు. ఇట్ కెన్ బి 8 or 9 feet లైక్ దట్. సో అంత పెద్ద మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండేను. ఒక రాగితోటి ఒక శిరస్త్రాణం ఉంటుందట తల మీద. అతడు యుద్ధ కవచము ధరించి ఉండేను. ఒక కవచము, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం ధరించుకుంటాడట. ఆ కవచము 5,000 తులములట. చూసారండి, ఆ కవచము మోయడానికే చాలా బరువు ఉంటది. అలాంటిది ఈ గొలియాతు చాలా ఎత్తుంటాడు. ఒక 7 feet, 8 feet, 9 feet అంత హైట్ ఉంటాడు. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. సో 5,000 తులము గల రాగి ఎత్తుగలది. సో మరియు అతని కాళ్ళు రాగి కవచమును, సో కాళ్ళకు కూడా రాగి కవచం కట్టారట. అతని భుజముల మధ్యను, అంటే ఈ భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అంటే ఈ భుజముల వెనకాల ఉంటుంది కదా, మధ్యలో రాగి బల్లెం ఒకటి ఉండేనట.
సో అతని ఈటె కర్రె నేతగాని దోనె అంత పెద్దది. సో చూసారా అండి, ఈటె కర్రె, అతని చేతిలో ఒక కర్ర ఉంటదట, ఆయన కంటే పెద్దగా ఉంటదట, అంత పెద్దదట. సో దాన్ని లేపాలంటేనే ఒక 10 మంది కావాలి. అలాంటిది గొల్లియాత్ ఒక్కడిని లేపగలుగుతాడు. మరి అతని ఈటకున 600 తులముల ఇనుము. సో ఆ కున, ఈటకు కొన ఒక కొచ్చగా ఉంటది షార్ప్, అదొక్కటే 600 తులములు గల ఇనుము ఎత్తుగలదట. 600 తులాల ఇనుము ఎత్తు అంటే అదే ఎంత బరువు ఉంటుందో చూడండి. ఆ స్టిక్కే ఇంకెంత పెద్దగా ఉంటుందో. దాన్ని మోసే వాళ్ళే 4-5 కావాలి. అలాంటిది గొల్లియాత్ ఒక్కడే మోయగలుగుతాడు. ఒకడు డాలును మోయచ్చు, అతని ముందర పోవచ్చుండును. ఒకడు డాలును మోస్తాడట, అతని ముందట పోవచ్చుండు. సో ఇది ఇంత పెద్ద వ్యక్తి, ఇంత ఇంత గొప్ప శూరుడు, యుద్ధ వీరుడు. సో ఇతన్ని ఎదుర్కోవడానికి ఒక సైన్యము నిలబడుతుంది. చూద్దాము. అతడు నిలిచి ఇజ్రాయేలీల దండు వారిని పిలిచి, సో అతడు నిలిచి ఇజ్రాయేలీల దండు వారు అందరినీ పిలిచాడట. యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే గొలియాతు, మీరందరు రావాల్సిన అవసరం లేదు, మీ అందరి తరఫున ఒకరు రండి. నేను ఫిలిస్తీన్లందరి తరఫున నేను ఒక్కడిని వస్తాను. నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లందరూ ఓడించినట్టే, నేను మిమ్మల్ని ఓడిస్తే ఇజ్రాయేలీలందరినీ ఓడించినట్టే, ఒక్కరిని ఓడిస్తే. సో మీ దగ్గర, మీ దండులో ఒక వీరుణ్ణి, ఒక శూరుణ్ణి, లేకపోతే ఒక బలవంతుణ్ణి తీసుకొచ్చి నా ముందట నిలబెట్టండి, యుద్ధంలో ఆరితేరిన వాడిని. సో నేను వాళ్ళిద్దరమే ఫైట్ చేసుకుంటాం, గొలియాతును అతనే ఫైట్ చేసుకుంటాం. ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళ దండు గెలిచినట్టు. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఒక పర్సన్ వచ్చాడు అనుకోండి, అతను గెలిస్తే ఇజ్రాయలీలు మొత్తం గెలిచినట్టు. ఇప్పుడు ఇక్కడ గొలియాతు గెలిస్తే ఇక ఫిలిస్తీన్లందరూ గెలిచినట్టు. సో అని చెప్తున్నాడు. మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. మీ పక్షంలో ఒక్కరిని ఏర్పరచుకొని నా యుద్ధకు పంపండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల, ఒకవేళ నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులం అవుదాము. ఎందుకంటే అతనితో పోరాడేవాడు ఎవడూ లేడు. ఆ రాజ్యంలో 10,000 మంది వచ్చినా కూడా గొలియాతుని గెలిపించలేరండి. 1000 మంది వచ్చినా, 10,000 మంది వచ్చినా గొలియాతుని గెలిపించలేరు. ఎందుకంటే ఆయన యొక్క యుద్ధ వీరుడు, ఆయన యొక్క ఆ యొక్క హైట్ గాని, వెయిట్ గాని, ఆయన యొక్క అపజయం అంటూ ఉండదు ఆ యొక్క గొలియాతుకి. అలాంటి వ్యక్తిని మీరు ఎవరైనా రండి, వచ్చి నన్ను ఓడించండి అని సవాలు విసురుతున్నాడు. ఎందుకంటే కాన్ఫిడెంట్, నన్ను గెలిపించేవాడు ఈ భూలోకంలోనే ఇంకా పుట్టలేదన్న కాన్ఫిడెన్స్ గొలియాతుకు ఉంది. చంపగలిగిన ఎడల మేము మీకు దాసులం అవుదాము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు, మాకు దాస్యం చేదురు. ఒకవేళ నన్ను చంపితే ఫిలిస్తీన్లందరూ మీకు దాసులు అవుతారు. ఒకవేళ నేను మీకు ఇజ్రాయిల్ల తరఫున వచ్చే వాడిని చంపితే నేను మీకు దాసుడు అవుతానని ఇలా సవాలు విసురుతున్నాడు. ఇది డీల్ ఇది. సో ఇలా ఉంటాడు గొలియాత్. అంటే ఇలా హైట్ గా, వెయిట్ గా, యుద్ధ కవచనాలు, ఇక్కడ చేతిలోకి రాగి కవచాలు, ఇవే 6,000 తులాలట అండి తన పైన శిరస్త్రాణము. సో ఐ టేక్ అవుట్ వన్ పిక్చర్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్. సో ఇలాంటి వ్యక్తి దావీదు ఇంత చిన్నవాడు, ఇతడు ఎదుర్కొనబోతున్నాడు. సో దావీదు ముందు ఒక సమస్య ఉంది, గొలియాత్ అనే సమస్య. సో ఆ సమస్యను దేవుడి శక్తిని ఉపయోగించుకొని, దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో దావీదుని, ఆ గొలియాతుని పడగొడుతున్నాడు. సో కానీ మనము కూడా ఇలా సమస్యను చూడొద్దండి. ఇప్పుడు ఇక్కడ దావీదు ముందు గొలియాత్ ఉన్నాడు, కానీ నీ ముందు నీ ఆర్థిక సమస్య ఉండొచ్చు. నీ ఇంట్లో గొలియాత్ సమస్య ఏంటిది? గొలియాత్ సాదృశ్యము పెద్ద సమస్య, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దావీదుకి సమస్య గొలియాత్ కాదు, ఆ పెద్ద సమస్య అంటున్నారు కదా అది. ఇప్పుడు మన జీవితంలో కూడా కొన్ని పెద్ద సమస్యలు ఉంటాయి, కొన్ని తీరిపోని సమస్యలు, తీరలేని సమస్యలు, గొలియాత్ లాగా పెద్ద సమస్యలు ఉంటాయి. సో ఆర్థిక సమస్య కావచ్చు, భర్త సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు. సో నువ్వు కూడా ఆ గొలియాతుని అనే సమస్యను చూడకుండా ఈ గొలియాతుని ఒక సమస్య లాగా చూడు. ఓకే, అది దేవుణ్ణి మాత్రమే చూడు. గొలియాతుకి సాదృశ్యం సమస్య, అంతే అండి, గుర్తు పెట్టుకోండి. గొలియాత్ ఇక్కడ దావీదుకి ఒక సమస్య గొలియాత్ రూపంలో వచ్చింది. మనకు కూడా కొన్ని సమస్యలు గొలియాత్ రూపంలో రాకపోయినా సాదృశ్యం ఏంటిదంటే అదొక పెద్ద సమస్య అని అనుకొని మనము తీసుకొని, అప్పుడు దావీదు ఎలాగైతే డీల్ చేశాడో మనం కూడా అలాగే డీల్ చేద్దాం. సో
తర్వాత ముందుకెళ్దాం 10వ వచనంలో, ఈ దినమున నేను ఇజ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. సో ఆయన అంటున్నాడు, ఇజ్రాయేలీల సైన్యం నేను తిరస్కరించున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడు నేను పోట్లాడదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. ఒక్కడు పంపించండి, నేనే వాడితో పోట్లాడతాను. వాడు నన్ను చంపితే మేమందరం ఓడిపోయినట్టు, నేను వాడిని చంపితే వాళ్ళందరూ ఓడిపోయినట్టు అని చెప్పుతూ వచ్చాను. సౌలును ఇజ్రాయేలీలందరూ ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు బహుభీతిలైరి. చూసారా అండి, ఆ యొక్క ఇజ్రాయేలీల మాటలు విన్నప్పుడు, ఆ ఫిలిస్తీయుడి యొక్క మాటలు విన్నప్పుడు వీళ్ళందరూ కూడా భయపడ్డారట. అందుకే డోంట్ లిజన్ టు వరల్డ్. గుర్తుపెట్టుకోండి, షట్ యువర్ ఇయర్స్. మన ఇయర్స్ ని ఎప్పుడు కూడా క్లోజ్ చేసుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, మన ప్రపంచంలో చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి మనం భయపడద్దు. చుట్టూ ఉన్న మనుషులను బట్టి భయపడద్దండి. ఎప్పుడు కూడా వాళ్ళు పెట్టే మాటలను బట్టి, వాళ్ళు పెట్టే ఆలోచనలను బట్టి మనం ఎప్పుడు కూడా భయపడద్దు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ ఫిలిస్తీయుడు అన్న మాటలకు బహుభీతిలేరి. ఎందుకంటే వీళ్ళ లోపల దేవుడి యొక్క విశ్వాసం లేదు. సో దేవుడి యొక్క విశ్వాసం లేనప్పుడు నీ సమస్యలు కూడా అలాగే భయం ఇస్తుంటాయి. నీ సమస్యలను చూసినప్పుడు నీ లోపల విశ్వాసం ఉందా? నీ ఆర్థిక సమస్యలు నిన్ను ఏం చేయలేదు. నీ లోపల విశ్వాసం ఉందా? నీ అనారోగ్య సమస్యలు, పిల్లల సమస్య, భర్త సమస్య, నీ శ్రమలు, నీ పోరాటాలు నిన్ను ఏమీ చేయలేవు. విశ్వాసం లేనప్పుడే వీటన్నిటికీ భయం వేస్తుంటది. ఇప్పుడు వీళ్ళందరి లోపల దేవుడి విశ్వాసం లేదు. అందుకే వాళ్ళు గొలియాతుని చూస్తున్నారు, కానీ గొలియాతు వెనుకాల ఇంకొక పెద్ద శక్తి, అంతకంటే పెద్ద శక్తి, దేవుడి శక్తి ఉందని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కాబట్టి భయం వేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుందండి, మన జీవితంలో కూడా కొన్ని భయాలు ఎందుకు వేస్తాయంటే, ఈ శక్తి కంటే పెద్ద శక్తి మన దేవుడి శక్తి అని నమ్మలేక మనము భయపడుతుంటా అంటాం. సో దెర్ ఇస్ అ గ్రేట్ పవర్ ఎనీవన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ కు మించిన పవర్ ఇక ఏది లేదు, అల్టిమేట్ పవర్. ఏ శక్తి కూడా లేదు. సో దావీదు యూదా బెత్లెహేము వాడగు. సో దావీదు వస్తున్నాడు, ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు. దావీదు చాలా చిన్నవాడు. సో అతను ఎవరట? యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యోషయ్యను వాని కుమారుడు. అతని తండ్రి పేరు యోషయ్య. సో యోషయ్యకి 8 కుమారులు ఉండరు. సో 8 మంది కుమారులు ఉన్నారట యోషయ్యకి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. సో ఇక ముసలివాడైపోయాడు దావీదు వాళ్ళ తండ్రి. ఎంతమంది పిల్లలు? 8 మంది పిల్లలు. అయితే యోషయ్య యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండిరి. సో యోషయ్యకు 8 మందిలో 3 పిల్లలు ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళిపోయారట. ఎవరితోటి? సౌలు వెంట పడిపోయారట. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారులు పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, రెండోవాడు అభినాదాబు, మూడోవాడు షమ్మ. ఈ 3 కుమారుల పేర్లు ఇక్కడ రాయబడింది. పెద్దవాడి పేరు ఎలియాబు, రెండోవాడి పేరు అభినాదాబు, మూడోవాడి పేరు షమ్మ. వీళ్ళు 3 కూడా యుద్ధానికి వెళ్ళడం జరిగింది. దావీదు కనిష్ఠుడు. చూసారా, అందరికంటే చిన్నవాడు. కనిష్ఠుడు అంటే చిన్నవాడు. పెద్దవాడిని జ్యేష్ఠుడు అంటారు, చిన్నవాళ్ళను కనిష్ఠుడు అంటారు. సో దావీదు ఎవరట? చిన్నవాడు. అందరికంటే పెద్దవారైన 3 సౌలు వెంటనే పోయి ఉండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు. సో బెత్లెహేములోనే ఉన్నాడు. అంటే పెద్దవాళ్ళు 3 యుద్ధానికి వెళ్ళారు, కానీ దావీదు చిన్నవాడు, బహు చిన్నవాడు, చాలా చిన్నవాడు. ఈస్ ఎ యంగ్ మ్యాన్, యంగ్ బాయ్. సో అతనికి తండ్రి గొర్రెలను మేపుచు సౌలునొద్దగా తిరిగిపోవచ్చు వచ్చునుండెను. అతను గొర్రెలు మేపుతున్నాడట, తండ్రి యొక్క గొర్రెలను. దావీదు యుద్ధానికి వెళ్ళినంత ఏజ్ రాలేదు, జ్ఞానం కాలేదు, అంత శక్తి లేదు, అంత యుక్తి లేదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. యుద్ధానికి వెళ్ళే ఎక్స్పీరియన్స్ కూడా లేదు దావీదుకి. ఆ ఫిలిస్తీయుడు ఉదయం నన్ను సాయంత్రంను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చాను. యోషయ్య తన కుమారుడైన దావీదును పిలిచి, సో యోషయ్య పిలుస్తున్నాడు తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు, ఎందుకంటే అప్పటికే 40 రోజులైంది వాళ్ళు యుద్ధానికి వెళ్ళి, నీ సహోదరుల కొరకు వేపించిన ఈ గోధుమలలో ఒక తూమెడు 10 రొట్టెలు తీసుకొని, సో అంటే గోధుమ పిండితోటి ఒక 10 రొట్టెలను చేశాడట. తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పోము. ఎందుకంటే చాలా రోజులైంది ఆ 3 పిల్లలు వెళ్ళి. కానీ యుద్ధంలో ఇప్పుడంటే మనకు ఫోన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అప్పుడు ఫోన్స్ లేవు, కమ్యూనికేషన్స్ లేవు. సో వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళకు ఆకలి అవుతుందా లేదా తెలుసుకోవడానికి ఒక 10 రొట్టెలను దావీదు ద్వారా ఇచ్చి పంపిస్తున్నాడు. మరియు ఈ 10 జొన్న గుడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. చూసారా అండి, ఇలా పంపివేస్తున్నాడు. చూసారా, ఇప్పుడు ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు అక్కడ ఎదుర్కొనే శక్తి, గొలియాతుని ఎదుర్కొనే శక్తి అక్కడ ఎవరికి లేదు, దావీదుకు ఒక్కడికే ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడు, ముందటగా ఆ శ్రమ ముందట నిలబెడుతున్నాడు. అర్థమవుతుందా అండి? ఇదంతా దేవుడే ప్లాన్ చేస్తున్నాడు.
దావీదుని పంపిస్తున్నాడు ఇప్పుడు యుద్ధానికి. సో దావీదుకి ఎక్స్పీరియన్స్ లేదు, దావీదుకి ఆ యొక్క నైపుణ్యత లేదు, అతను చిన్నవాడు, అలాంటి క్వాలిఫికేషన్ లేదు, అతని అలాంటి ఏజ్ కూడా లేదు, ఈ యుద్ధం చేసేంత ఏజ్ కూడా లేదు. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా వస్తుంది, యుద్ధ భూమిలోకి దావీదుని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మన సిచ్యువేషన్లు కూడా ఒక్కొక్కసారి ఆ గొలియాతు లాంటి సమస్య ముందు దేవుడు మనల్ని నిలబెడతాడండి. నిలబెట్టి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఇక్కడ గొలియాతు, ఇక్కడ మనము. సో మనకంటే గొలియాతు పెద్దగా ఉంటాడు. సో కాబట్టి మన విశ్వాసాన్ని కూడా చూపిస్తాడు దేవుడు, పరీక్షిస్తాడు. ఇక్కడ విశ్వాసాన్ని పరీక్షించడానికి దావీదును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, సమస్య ముందుకు తీసుకెళ్తున్నాడు. సో మనల్ని కూడా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు మన సమస్య ముందు నిలబెడతాడండి. గుర్తు పెట్టుకోండి, అది ఏ సమస్య కానీ, గొలియాతు లాంటి సమస్య ఏదైనా పర్లేదు. నీకంటే పెద్దగా ఉండొచ్చు ఆ సమస్య, నీకంటే ఎత్తుగా ఉండొచ్చు సమస్య, నీకంటే నువ్వు నెరవేర్చలేనంత, నువ్వు తీర్చలేనంత ఎక్కువగా ఉండొచ్చు నీ సమస్య. అలాంటి సమస్య ముందు దేవుడు మనల్ని నిలబెట్టచ్చు. సో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మెల్లిమెల్లిగా దావీదుని తీసుకొని వెళ్ళి తనకంటే పెద్దగా ఉన్న మనిషి ముందు నిలబెట్టబోతున్నాడు. సో మన సమస్యలు కూడా అలాగే వస్తాయి. డూ రిమెంబర్ ఒక్కొక్కసారి మన సమస్యలు మోయలేనంతగా, లేకపోతే మనం బరువు మోయలేనంతగా, మనము తట్టుకోలేనంత సమస్యలు కూడా దేవుడు మనం ముందట నిలబెట్టొచ్చు. అప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది దేవుడు చూస్తాడు. సో ఇప్పుడు దావీదుని తీసుకెళ్తున్నాడు దేవుడు, ఎక్కడికి, యుద్ధ భూమికి తీసుకెళ్తున్నాడు. సౌలును వారును ఇజ్రాయేలీలందరూ ఏలా లోయలో ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుచుండగా, సౌలును వారందరూ కూడా ఇజ్రాయేలీలందరూ ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుచుండగా, దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, సో ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యోషయ్య తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. సో స్టార్ట్ అయింది జర్నీ, దావీదు జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్తున్నాడు, ప్రమాదం ముందడికి వెళ్తున్నాడు. దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఆ శ్రమ ముందడికి తీసుకెళ్తున్నాడు, ఆ సమస్య ముందడికి తీసుకెళ్తున్నాడు దావీదుని. సో అర్థమవుతుందా అండి, దేవుడు కూడా మనల్ని అలా ఒక సమస్య ముందు నిలబెడతాడు, ఒక ప్రమాదం ముందు నిలబెట్టి అక్కడ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. చూద్దాము ఇక్కడ దావీదు ఎలా మాట్లాడాడో, ఎలా డీల్ చేశాడో ఈ సిచ్యువేషన్ ని చూద్దాం. ఆజ్ఞ చొప్పున ప్రయాణం అయిపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జేమని అరుచు యుద్ధమునకు సాగుచుండిరి. సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలీలను ఫిలిస్తీన్లను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. సో యుద్ధము భీకరంగా మొదలవుతుంది. ఇద్దరి మధ్య యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. ఇద్దరి మధ్య యుద్ధము స్టార్ట్ అవుతుంది. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులు అడిగాడు. సో దావీదు వెళ్ళాడు, ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళాడు, అంటే ఆ సమస్య లోపలికి ఎంటర్ అవుతున్నాడు. సో వెళ్ళి అక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు, కుశల ప్రశ్నలు. అలా ఎలా జరుగుతుంది యుద్ధము, ఎలా ఉన్నారు అందరూ అని అడుగుతున్నాడు. తను తెచ్చిన సామాగ్రిని అంతా కూడా ఒకరికి ఇచ్చేశాడట. సో అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు, సో వాళ్ళతో మాట్లాడుతున్నాడు దావీదు. అప్పుడు గొలియాతు అంటున్నాడు, అను శూరుడు ఫిలిస్తీన్ల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు విన్నాడు. సో ఇంతకుముందు ఏమన్నాడు, మీరందరిలో ఎవడన్నా ఒక్కరు రాండి, నన్ను గెలిపించే వీరుడు ఉంటే రాండి, నన్ను గెలిపించే శూరుడు ఉంటే రాండి, ఒక్కడు రండి, ఒకరు వస్తే నన్ను పడగొడితే మీరందరూ గెలిచినట్టు, అవన్నీ మాటలు మళ్ళీ మాట్లాడుతున్నాడట గొలియాతు. మాట్లాడుతుంటే దావీదు విన్నాడట. విన్న తర్వాత ఇజ్రాయేలీలందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, సో ఇజ్రాయేలీలందరూ కూడా ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా, సో ఇక్కడ గొలియాతుకి భయపడి పారిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం లేదు. సో అందుకే మనం భయపడి పారిపోద్దండి, మన సమస్య ముందు మనం భయపడి పారద్దు. అందుకే నేను చెప్తాను, దావీదు గొలియాతును ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వెళ్తున్నాడో మన సమస్యను కూడా మనం ఎదుర్కోవడానికి ముందరికి వెళ్ళాలి. భయపడద్దు సమస్యలను ఎదుర్కోవడానికి, వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యే శక్తి మన లోపల ఉంది, దైవశక్తి మన లోపల ఉంది. అందుకే నీ శ్రమలకు, నీ సమస్యలకు, నీ పోరాటాలను ఎప్పుడు కూడా నువ్వు భయపడిపోవద్దు. ఎప్పుడు కూడా వాటిని ఢీకొట్టాలని ప్రయత్నించాలి, వాటిని ఎదుర్కోవాలని ప్రయత్నించాలి. సో అప్పుడు నువ్వు వాటిని ఎదుర్కోగలుగుతావు. సో ఇజ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి తిరే, నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయనగా, సో ఆ ఫిలిస్తీన్ ఎవరైతే చంపుతాడో రాజు ఏమంటున్నాడు, తన ఐశ్వర్యం ఇస్తా అంటున్నాడు, రాజ్యాంగంలో సగ భాగాన్ని ఇస్తా అంటున్నాడు ఆ రాజు.
తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. ఎవరైతే ఆ ఫిలిస్తీన్ని చంపుతారో వాళ్ళను స్వతంత్రులుగా, ఇజ్రాయిల్లో స్వతంత్రులుగా చేస్తానని రాజు ఆర్డర్ ఇస్తున్నాడు. అక్కడ ఒక డీల్ ఇస్తున్నాడు. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చూసారా అండి, దావీదు దేవుణ్ణి కనపరుస్తున్నాడు, దేవుడి యొక్క శక్తినే చూస్తున్నాడు, కానీ ఈ ఫిలిస్తీన్ని చూడట్లేదు. ఒకటి అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు, జీవం గల దేవుని సైన్యములను జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. వీడేపాటి వాడు దేవుడి యొక్క ప్రజలను తిరస్కరించడానికి, వీడేపాటి వాడు దేవుడి యొక్క ప్రజల మీద యుద్ధం చేయడానికి, వీడేపాటి వాడు దేవుడి యొక్క ప్రజలను రిజర్వ్ చేయడానికి, సవాళ్ళు విసిరడానికి అని దావీదు అని అంటున్నాడు. ఎంతటి వాడు అంటున్నాడు. చూసారా అండి, ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే చిన్నగా చూస్తున్నాడు. ఫిలిస్తీయుని, ఆ గొల్యాతుని వీళ్ళందరూ పెద్దగా చూస్తే దావీదు వీడు ఏ పాటి వాడని చూస్తున్నాడు. సో అలాగే నీ సమస్య కూడా ఏ పాటిదాన్ని చూడండి. నీ జీవం గల దేవుడి ముందు ఆ సమస్య గోరుతో సమానము. మన జీవం గల దేవుడి ముందు మన పరిస్థితులు, మన సిచ్యువేషన్స్, మన ప్రాబ్లమ్స్ గోరుతో సమానము. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా గొల్యాతుని పెద్దగా చూస్తే దావీదు మాత్రము వీడు ఏ పాటి వాడని చూస్తున్నాడు. సో అది విశ్వాస యొక్క లక్షణము. విశ్వాసకు ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే, నీ సమస్యను పెద్దగా చూడకు. ఈ సమస్య నా దేవుడి ముందు ఏ పాటి దాన్ని చూడు. వాణ్ణి చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచి వారిని అడగగా. సో చూస్తున్నారా, నేనే చంపుతా అంటున్నాడు. సో వీళ్ళందరూ దేవుడి మీద విశ్వాసం లేదు, దావీదుకి మాత్రం దేవుడి మీద విశ్వాసం ఉంది. సో ఇప్పుడు గొల్యాతుని చూడట్లేదు దావీదు, సో దేవుణ్ణి చూస్తున్నాడు. గొల్యాతు శక్తిని నమ్మట్లేదు దావీదు, దేవుడి యొక్క శక్తిని నమ్ముకుంటున్నాడు. సో అలాగే మన జీవితంలో కూడా ఇగ్నోర్ యువర్ ప్రాబ్లమ్స్, ఇగ్నోర్ యువర్ వరీస్, ఇగ్నోర్ యువర్ టెన్షన్స్, ఇగ్నోర్ యువర్ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, వాటన్నిటిని కూడా ఇగ్నోర్ చేయండి. అప్పుడు దేవుడు యొక్క శక్తి మనం చూడగలుగుతాము. నీ సమస్యను చూసినప్పుడు దేవుడు కనపడలేడు. నీ సమస్యను తీసివేసి చూడండి, దేవుడు కనపడతాడు ఎప్పుడైనా కూడా. ఇక్కడ ఎంతటి వాడు, అందరేమో అమ్మో వీడు పెద్దవాడని అన్నారు, ఎవరు ఆ సైన్యం అంతా కూడా, కానీ దావీదు మాత్రం వీడు ఎంతటి వాడని అంటున్నాడు. సో హౌ వీఆర్ లుకింగ్ ఎట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. సో నీ ప్రాబ్లమ్ ని నువ్వు ఎలా చూస్తున్నావో అది ఇంపార్టెంట్ అండి. కొంతమంది చిన్న సమస్యను కూడా పెద్దగా చేసి చూస్తారు, కొంతమంది చీమకు కూడా భయపడతారు, కొంతమంది పాము వచ్చినా కూడా భయపడరు. సో మన సమస్యను చీమలాగా చూడాలి, పాములాగా చూడద్దు. ఎప్పుడైనా నీ సమస్యను తక్కువ చేసి చూడు, నీ దేవుణ్ణి ఎక్కువ చేసి చూడు, అప్పుడు నీ సమస్య పోతుంటది. జనులు చంపి వాణిని ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యగు ఎలియాబును వినపడగా ఎలియాబును. సో ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు దావీదు. వాళ్ళ పెద్దన్ననేమో వీడేంది ఇలా మాట్లాడుతున్నాడు. దావీదు మీద కోపం వచ్చి అతనిలో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి. సో అంటున్నాడు వాళ్ళ పెద్దన్నయ్య ఎలియాబు, సో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడు కదా, గొర్రెలు కాసుకోక యుద్ధంలోకి ఎందుకు వచ్చావు అని కొప్పడుతున్నాడు. అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందు ఎవరి వశము చేసితివి, అరణ్యంలో నీకు అప్పచెప్పిన గొర్రెలు ఎవరికి అప్పచెప్పేసి వచ్చావు, నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరగొద్దును. సో కొప్పడుతున్నాడు, నీ గర్వము, నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు, నువ్వు చిన్నవాడివి, మా అందరికంటే చిన్నవాడివి, నీకు యుద్ధం చేసే శక్తి లేదు, నీకు యుద్ధం చేసే యుక్తి లేదు, నీకు యుద్ధం చేసే ఎక్స్పీరియన్స్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ కానీ లేదు, ఏమీ లేదు, చెడుతనం నేను ఎరుగుదని, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివా, నేను నువ్వు ఇక్కడ యుద్ధం ఎవరో ఇలా చేస్తున్నారో చూడడానికి వచ్చితివా అని కొప్పడుతున్నాడు వాళ్ళన్న. అందుకు దావీదు నేనేమి చేసి తిని, మాట మాత్రం పలికి తిన్నని చెప్పి, నేనేం చేశాను, వాడు ఎవడు మనల్ని అనడానికి, మన దేవుడు బిడ్డలం కదా, మన లోపల ఇంకా వాడికంటే శక్తి ఎక్కువ ఉంటది కదా నేను అన్నాను, అంతే తప్పించి ఇంకేమన్నాను. అతని యుద్ధం నుండి తొలగి అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారంగా ప్రత్యుత్తరం ఇచ్చిరి. సో దావీదు అందరినీ దగ్గరికి వెళ్తున్నాడు, అలాగే అంటున్నాడు, మీరందరూ దేవుడు ప్రజలు, భయపడొద్దు, వాడు గొల్యాతు, వాడు చిన్నవాడు, వాడు ఏపాటి వాడు మనల్ని అనడానికి అని అందరితో ఇలా మాట్లాడుతున్నాడు దావీదు. చూసారా, అక్కడ 1000 మంది సైన్యము, దావీదుకు ఒక్కడికే విశ్వాసం ఉంది. అక్కడ 1000 మంది సైన్యము, దావీదుకు ఒక్కడికే నమ్మకం ఉంది. అక్కడ 1000 మంది సైన్యము, దావీదు ఒక్కడే దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎవ్వరు కూడా దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడి మీద విశ్వాసం పెంచుకోలేదు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియక జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదుని పిలువనంపాను. సో సౌలు దాకా వెళ్ళింది దావీదు అన్న మాటలన్నీ కూడా. అప్పుడు దావీదును నీ సౌలు పిలుస్తున్నాడు, ఈ ఫిలిస్తీన్లను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడదని దావీదు సౌలుతో అనగా. చూసారా, దావీదు అతి చిన్నవాడు, యంగ్ బాయ్, వీళ్ళెవ్వరు కూడా పోట్లాడలేకపోతున్నారు. ఈ ఫిలిస్తీన్తో నేను
నేను పోట్లాడతా అని అంటున్నాడు. అంటే ఇక్కడ సమస్యతో పోట్లాడతా అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ దావీదు ముందు గొలియాతు వచ్చాడు, బట్ నీ ముందు ఏది ఉంది, దాంతో పోరాడు, ధైర్యంగా పోరాడు. సో నీ ముందు ఏ సమస్య ఉంది, ఏ పోరాటం ఉంది, ఏ శ్రమ ఉంది, ఏ ఇరుకుంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ ఒక్క బాధ ఉంది, దాంతో పోరాడు నువ్వు. సో దాంతో పోరాడు. దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిస్తీన్ని ఎదుర్కొని వాడినితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. సో చూసారా అండి, మన లోకం కూడా అలాగే కృంగి తీస్తుంది. ఈ ఆర్థిక సమస్యలు పోవడానికి నీకు బలం చాలదు, నీ అనారోగ్య సమస్యలు పోవడానికి, నీ భర్త సమస్యలు పోవడానికి నీకు బలం చాలదు. సో ఈ లోకం మాట ఎప్పుడు వినద్దండి. లోకం అంతా కూడా మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది, మనల్ని విమర్శిస్తుంది. ఈ లోకం అంతా కూడా మనల్ని మన స్థాయిని తగ్గిస్తుంటా అంటది. సో డోంట్ నెగ్లెక్ట్. ఐ విల్ నెవర్ లిసన్ టు ఎనీబడి వర్డ్స్ ఇన్ ద వరల్డ్ లో నేను ఎవరి మాట వినను. ఐ విల్ లిసన్ వాట్ మై హార్ట్ సే. నా మనసు ఏదైతే చెప్తుందో అదే వినాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మన మనసుల ద్వారా దేవుడు ప్రేరేపించి మాట్లాడతాడు. ఎందుకంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యేలాగా మాట్లాడతారు. ఇప్పుడు మనమే చూడండి, ఏదైనా బిజినెస్ పెట్టుకున్నాకో, ఏ బిజినెస్ అవసరమా, నష్టపోతారు. మొన్ననే ఒకడు బిజినెస్ పెట్టుకొని నష్టపోయాడు, మార్కెట్ బాగాలేదు. సో మనం ఏమైనా జాబ్ ప్రయత్నం చేస్తున్నానుకో, మార్కెట్ బాగాలేదు, జాబులు లేవు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది, పోతుంది, అది పోతుంది. డోంట్ లిసన్ టు దెమ్. వీసా అమ్మో ట్రంప్ వచ్చాడు, వీసా ఇప్పుడు కష్టము, వద్దు. నీ ఫేత్ బాగుంటే దేవుడు ఆ గవర్నమెంట్ నే మార్చేయగలుగుతాడు. మన లోపల ఫేత్ ఉంటే దేవుడు కంప్లీట్ గా నలిఫై చేస్తాడు. మన ఫేత్ ని బట్టి లోకాన్ని రక్షిస్తాడు దేవుడు. మన ఫేత్ ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్ నే మార్చే శక్తి ఉంది, గవర్నమెంట్ డిసిషన్స్ నే మార్చే శక్తి ఉంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్స్ కంటే మన దేవుడి యొక్క శక్తి చాలా గొప్పది. సో ఇక్కడ ఏమంటున్నాడు సౌలు, నీవు ఎదురుటకు బలము చాలదు. అవును, బాలుడవే. సో నీవు బాలుడవే, నీవు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడవు కాదని దావీదుతో అన్నాడు. సో ఇక్కడ దావీదుని అందరూ చిన్నవాడిగా చూస్తున్నాడు. చిన్నవాడే, కానీ ఆయన విశ్వాసంలో చాలా గొప్పవాడు. సో ఇక్కడ ఆయనకు బాల్యం నుంచి ఎక్కడ కూడా యుద్ధము నేర్చుకోలేదు. కానీ దావీదు దేవుడి మీద కంప్లీట్ గా ఆనుకున్న వ్యక్తి, కంప్లీట్ గా నమ్ముకున్న వ్యక్తి, దేవుడి మీద 1% డౌట్ కూడా లేని వ్యక్తి దావీదు. సో ఆయన అంటున్నాడు, సౌలు నువ్వు చిన్న వాళ్ళవు, నీ బలము చాలదు, నువ్వేమి యుద్ధంలో ట్రైనింగ్ తీసుకోలేదని అంటున్నాడు. అందుకు దావీదు సౌలుతో, ఇట్లా మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా. చూసారా అండి, తండ్రి దగ్గర గొర్రెలను కాయచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి, సింహం వచ్చిందట, ఎలుగుబంటి వచ్చిందట, మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుపోవచ్చుండగా, ఆ గొర్రె పిల్లను ఎత్తుకపోవచ్చుంటే సింహమును ఎలుగుబంటి నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని. చూసారా అండి, తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించాడు ఎవరు? దావీదు. సో సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. సో ఆ రోజు సింహాన్ని ఎలుగుబంటిని చంపిన నేడు ఈ రోజు వీడిని చంపలేనా, ఈ గొల్లియాతుని? ఆ రోజు సింహం నోట నుండి ఆ గొర్రెను విడిపించిన నేను ఈ రోజు ఈ గొల్లియాతు మాట్లాడుతున్న వాడి నుంచి నేను ఇజ్రాయలీలను ఈ ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించలేనా అని నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. ఇది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. చూసారా, ఆ సింహం మీదికి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకొని కొట్టి చంపేశాడట. మీ దాసుడిని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. సో నేనే ఆ చిన్నవాడినై ఉండి ఆ సింహాన్ని ఎలుగుబంటిని చంపి తిని. జీవం గల దేవుని సైన్యము తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని వాటిలో ఒకదాని వల్ల అగున నీవు. చూసారా అండి, సమస్యను ఎలా చూస్తున్నాడు దావీదు? చిన్నగా చూస్తున్నాడు, అంటే నెగ్లెక్ట్ చేస్తున్నాడు, ఇగ్నోర్ చేస్తున్నాడు. ఆ సమస్యను సమస్యలాగా తీసుకోవట్లేదు. ఆ ఎలుగుబంటిని చంపిన నేను, ఆ సింహాన్ని చంపిన నేను ఈరోజు వీణ్ణి చంపలేనా? ఆ ఎలుగుబంటి ఆ సింహం నోట్ల నుంచి ఒక గొర్రె పిల్లను నేను బయటికి తీసిన వ్యక్తిని ఈరోజు వీళ్ళను, ఈ ఇజ్రాయేల్ ప్రజలను నేను బయటికి తీయలేనా? వాళ్ళని రక్షించలేనా? వాళ్ళలాగానే దీన్ని కూడా, వాటిలాగానే, ఆ సింహం లాగానే, ఎలుగుబంటి లాగానే గొల్లియాతుని కూడా తీసి పడేస్తాను. సో ఇది ప్రాబ్లం లాగా ట్రీట్ చేయండి. మన ప్రాబ్లం కూడా అలాగే ట్రీట్ చేయాలండి. నువ్వు ప్రాబ్లంని ఎంత ఎత్తుగా చూస్తావో నీకు అంత భయం వేస్తుంది. నువ్వు ప్రాబ్లంని ఎంత ఎత్తుగా నువ్వు చూస్తావో అంత భారం వేస్తుంది. సో ప్రాబ్లంని అంత ఎత్తుగా చూడొద్దండి. ఎప్పుడైనా కూడా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రాబ్లం నన్ను ఏం చేస్తుంది, ఈ సమస్య నన్ను ఏం చేస్తుంది, గుండె ధైర్యంతో మనం వాటిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలి, పోరాడుకుంటూ వెళ్ళాలి, నెట్టుకుంటూ వెళ్ళాలి. చూద్దాము. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. చూసారా అండి, వాళ్ళ బలం కంటే నా బలము తక్కువనే, కానీ నన్ను రక్షించిన యెహోవా.
సో ఇక్కడ దేవుణ్ణి గ్లోరిఫై చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఆయన సింహ బలము నమ్మలేదు, ఎలుగుబంటి బలాన్ని నమ్మలేదు, లేతే గొలియాతు బలాన్ని నమ్మట్లేదు, దేవుడి యొక్క బలాన్ని నమ్ముతున్నాడు. సో ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ గాడ్ ఓన్లీ. సమస్య ఏదైనా కూడా ఆయన దేవుని మాత్రమే చూస్తున్నాడు. ఇటు సింహాన్ని చూడట్లేదు, ఎలుగుబంటిని చూడట్లేదు, గొలియాతుని చూడట్లేదు. ఇప్పుడు నీ కుటుంబంలో కూడా ఏ సమస్య ఉందో ఆ సమస్యను మాత్రం చూడకు, దేవుణ్ణి మాత్రమే చూడు. సో ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. సో వీడి చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడని చెప్పి, అందుకు సౌలు పొమ్ము, నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు. యెహోవా నీకు తోడుగా నుండును కాక అని దావీదుతో నేను. సో ఇక్కడ దావీదు విశ్వాసంతో వెళ్తున్నాడండి. అక్కడ కత్తితో వెళ్ళట్లేదు, ఖడ్గంతో వెళ్ళట్లేదు, లేకపోతే ఆ గొలియాతు పట్టుకున్నట్టుగా ఒక పెద్ద కట్టెతోటి వెళ్ళట్లేదు, లేకపోతే యుద్ధ కవచంతో దేంతో వెళ్ళట్లేదు, విశ్వాసంతో వెళ్తున్నాడు. సో మనం కూడా మన యుద్ధ భూమిలో, మనందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నాము. ఇప్పుడు దావీదు ఎలాగైతే యుద్ధ భూమిలో ఉన్నాడో అలాగే మనందరం కూడా యుద్ధ భూమిలో ఉన్నాము. సో మనందరం కూడా సమస్యను చూడొద్దు, దేవుణ్ణి చూడాలి. మనందరం కూడా విశ్వాసాన్ని పట్టుకోవాలి, నమ్మకాన్ని పట్టుకొని ముందరికి వెళ్ళాలి. ఆ సమస్య సింహమా, ఆ సమస్య ఎలుగుబంట, ఆ సమస్య గొలియాత, ఆ సమస్య నా భర్తన, ఆ సమస్య భార్యన, ఆ సమస్య అనారోగ్య సమస్యన, దాని వైపు చూడకుండా మనం దేవుడి వైపు చూడాలి. అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు మనందరికి కూడా. సో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సమస్య ముందరికి తీసుకెళ్తున్నాడు దావీదుని. దేవుడు కూడా మనందరం కూడా ఒక సమస్యలో ఉన్నాము. ఆ సమస్య ముందు మనందరిని నిలబెట్టాడు దేవుడు. ఇప్పుడు మనందరినీ కూడా, ఇప్పుడు దావీదుని గొలియాతు ముందు ఎలాగైతే నిలబెట్టబోతున్నాడో దేవుడు కూడా మనందరినీ కూడా ఆ సమస్య ముందు మనందరినీ నిలబెట్టాడు. సో చూద్దాము. పిమ్మట తౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి, సౌలు ఏం చేస్తున్నాడు, యుద్ధ వస్త్రాలన్నీ కూడా, సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని సేఫ్టీ గార్డ్స్ ఉంటాయి కదా, ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. సో అన్నింటినీ తొడుక్కున్నాడు, యుద్ధ కవచం ఫిజికల్ బాడీకి డ్యామేజ్ కాకుండా. ఈ సామాగ్రి దావీదునకు వాడుకోలేదు. సో దావీదు ఎప్పుడు కూడా వాటన్నింటిని వాడుకోలేదు కనుక తాను తొడిగిన వాటిపైనే కత్తి కట్టుకొని వెళ్ళగలిగిన లేనిది చూచుకొనిన తర్వాత దావీదు ఇవి నాకు వాడుకలేదు, సో వీటన్నిటిని నాకు అవసరం లేదు, దీన్ని ఎప్పుడు వాడలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి సౌలుతో చెప్తున్నాడు, దావీదు నాకు ఇవన్నీ వద్దు రాజా, నాకు వీటిని ఎప్పుడు వాడలేదు, ఇవన్నీ నాకు అవసరం లేదు. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి, తన దగ్గర ఒక కర్ర ఉందట, ఆ ఏటి లోయల నుండి 5 నున్నని రాళ్లను, ఒక 5 రాళ్లను ఏరుకొని తన యుద్ధ నుండి చిక్కంలో నుండుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరు వరకు పోయాను. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, విశ్వాసంతో ఆ ఫిలిస్తీయుడు ముందరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు దావీదు, కమ్ క్లోజర్ టు ది ప్రాబ్లం. అర్థమవుతుందండి, ప్రాబ్లం కి దగ్గరగా వెళ్తున్నాడు దావీదు, సమస్యకు దగ్గర వెళ్తున్నాడు. డాలు మోయివాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి, సో ఆ ఫిలిస్తీయుడు వచ్చాడు, దావీదు దగ్గరికి వచ్చాడు. సో నౌ డేవిడ్ ఈస్ కమ్ క్లోజర్ టు ది ప్రాబ్లం. సో మన సిచ్యువేషన్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ దగ్గరికి వస్తుంటాయి, క్లోజర్ గా వస్తుంటాయి. హౌ వి విల్ డీల్ అనేది ఇక్కడ చూద్దాం. దావీదు ఎలా డీల్ చేశాడో చూద్దాం. చుట్టూ పారచూచి దావీదుని కనుగొని దావీదుని తెలుసుకున్నాడు. ఎవడు, గొలియాతు. అతడు బాలుడై ఎర్రటి వాడును రూపి సీయునై ఉండుట చూచి అతని తృణీకరించను. బాలుడు ఇంతే హైట్ ఉన్నాడు. సో అతన్ని చూచి రిజెక్ట్ చేశాడట, గొలియాతే రిజెక్ట్ చేశాడట, నేను వీటితో యుద్ధం చేయను, ఎందుకంటే నాతో యుద్ధం చేయాలంటే ఒక స్టేటస్ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక ఎక్స్పర్ట్ అయి ఉండాలి, వీటితో యుద్ధం చేస్తానా అన్నప్పుడు ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, సో నేను కుక్కనా, సో నువ్వు నేను కుక్కను అనుకుంటానవా, గొలియాతు అంటున్నాడు నువ్వు నా మీదకి వస్తున్నావు అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపిస్తున్నాడు తన దేవతల పేరు మీద. సో నువ్వెంత, నీ బ్రతికెంత, నీ ఏజ్ ఎంత, నీ యొక్క హైట్ ఎంత, నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత, నువ్వు నాతోటి వస్తావా అని అంటున్నాడు అది ఫిలిస్తీయుడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా అంటున్నాడు, భయపెడుతున్నాడు. ఇక్కడ చూడండి, సమస్య భయపెడుతుంది. ఇక్కడ గొలియాతు అనే సమస్య దావీదుని భయపెడుతుంది. నిన్ను నశింప చేస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను నరికి వేస్తా, నీ శరీరాన్ని అంతా కూడా ఆకాశ పక్షులకు వేస్తా, ముక్కలు నరికి వేస్తా అంటున్నాడు. సో మన సమస్యలు కూడా అలా భయపెట్టిస్తుంటాయి. నిన్ను కృంగదీస్తా, నిన్ను నలిపి వేస్తా, నిన్ను పడిపోయేలాగా చేస్తా, ఇలా భయపెట్టిస్తుంటాయి సమస్యలు. సో ఇక్కడ సమస్య దావీదును
భయపెడుతుందా లేదా? సో మనకున్న సమస్యలు కూడా భయపడుతుందా లేదా? ఏ సమస్యలు కూడా మనల్ని భయపెడతాయి. దానివల్ల మనం డిప్రెషన్ లోకి వెళ్తాము, డిసప్పాయింట్ లోకి వెళ్తాము, డిమోటివేషన్ లోకి వెళ్తాము, సూసైడ్ థాట్స్ వస్తాయి, అన్క్లీన్ థాట్స్ వస్తాయి. సో మనల్ని మనం సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి థాట్స్ వస్తాయి, అవిశ్వాసంలోకి వెళ్తాము. సో ఇవన్నీ కూడా గ్రేట్ ఫెయిత్ ఉన్నప్పుడే వీటన్నిటిని జయించవచ్చు. ఇప్పుడు దావీదు సమస్య ముందరికి వెళ్తున్నాడు అంటే ఫెయిత్ ఉన్నట్టా లేదా? సమస్యకు భయపడుతున్నాడా అండి? దావీదు భయపడట్లేదు. సమస్యకు ఎదురుగా వెళ్తున్నాడంటే అతని ఫెయిత్ గ్రేట్ ఫెయిత్ లో ఉంది. సో దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. నువ్వు దేనితో వస్తున్నావో తెలియదు, కానీ నేను మాత్రం నా దేవుడి పేరు మీదట వస్తున్నాను, నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. సో ఈ రోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి, చూసారా అండి, నేను నిన్ను చంపేస్తా అంటున్నాడు, నీ తల నరికేస్తా అంటున్నాడు. ఎంతున్నాడు బచ్చా, ఇంత చిన్న బాబు దావీదు. సో దేవుడి యొక్క శక్తిని నమ్ముకొని దేవుడి వైపు చూస్తున్నాడు. సో సమస్య వైపు చూడట్లేదు. అర్థమవుతుందండి? మనం కూడా దేవుడి వైపే చూడాలి. సో సమస్య వైపు చూడద్దు. ఈ సమస్య నన్నేం చేస్తుంది, ఈ సమస్య నా కాలు గోరుతో సమానం కాదని మీరు తీసిపడేయండి ఆ సమస్యను. అప్పుడు దేవుడి యొక్క శక్తి మనం అర్థం చేసుకోగలుగుతాము. కానీ మనకు సమస్య రాగానే భయం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఇరుకు వచ్చేస్తుంది, ఇబ్బంది వచ్చేస్తుంది, గుండె ధైర్యం పోతుంది. అలా ఉండదు. ఇజ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని లేక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరులను, ఆకాశ పక్షులను భూముఖంలోకి ఎత్తును. నేనే నిన్ను చంపుతాను. నీ శరీరాన్ని నీ యొక్క శరీరాన్ని ముక్కలు చేసి నేనే ఆకాశ పక్షులకు వేస్తానని దావీదు ఉల్టా సవాల్ విసురుతున్నాడు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. చూసారా, యుద్ధం యెహోవాదే. మన తరఫున యుద్ధం చేసేది ఆయనే. నువ్వు ముందరికి వెళ్ళు, ఒక అడుగు, మన కోసం ఆయన 100 అడుగులు వేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. యుద్ధము నీది కాదు, ఆయనది, యెహోవాదే. సో వీళ్ళందరి చేతి తెలుసుకుందరు. మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. సో ఈ ఫిలిస్తీయుడు లేచి దావీదుకు కలిగటకై అతనికి ఎదురుపోగా దావీదు వాడిని ఎదుర్కొటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి, సో సైన్యం వైపు పరిగెత్తిపోతున్నాడు. దావీదు ఆ ప్రమాదం ఎదురుగా వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడట, ప్రమాదం దగ్గరికి వెళ్తున్నాడు, ఆ సమస్య దగ్గరికి వెళ్తున్నాడు, పరిగెత్తుతున్నాడట. తన సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసాడట. వడిసెలతో విసిరి, వడిసెలు అంటే ఇలా ఉంటుందండి, ఇట్లా దాంట్లో థ్రెడ్ ఉంటుంది, ఇట్లా స్టిక్ ఉంటుంది, దాంతో ఇలా అని ఇట్లా అంటే ఆ రాయి వెళ్ళి ఆ ఫిలిస్తీన్ నొదుట కొట్టాను. ఆ రాయి వెళ్ళి నొదుట తాకిందట. ఆ రాయి వాడిని నుదురు ఇచ్చినందున వాడు నేలలా బొర్ల పడాను. చూసారా అండి, ఇక్కడ దేవుడి యొక్క శక్తితో, దేవుడి యొక్క బలముతో దావీదు ఏం చేశాడు? విశ్వాసంతో, గ్రేట్ ఫెయిత్ తో గొలియాతుని పడివేసేశాడు. సో ఇదంతా కూడా సాదృశ్యము. మనము దేవుడి వైపు చూడాలి, కానీ కష్టం వైపు చూడొద్దు, నష్టం వైపు చూడొద్దు, ఇరుకు వైపు, ఇబ్బంది వైపు చూడొద్దు. అది ఎప్పుడు కూడా మనల్ని బాధపరుస్తుంది. ఇక్కడ దావీదు నష్టం వైపు చూడలేదు, కష్టం వైపు చూడలేదు, యుద్ధం వైపు చూడలేదు, కానీ దేవుడి వైపే చూశాడు. దేవుడి మీదనే ఆధారపడ్డాడు. సో అలా దేవుడు కూడా, గుర్తుపెట్టుకోండి, దేవుడే మనల్ని తీసుకెళ్తాడండి. ఆ ముందరికి తీసుకెళ్తాడు, ఆ కష్టం ముందరికి తీసుకెళ్తాడు, ఆ బాధ ముందు తీసుకెళ్తాడు, ఆ సమస్య ముందు తీసుకెళ్లి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అందుకే వాకింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. విశ్వాసంతో నడవడం అనేది, దేవుడితో నడవడం అనేది అంత ఈజీ కాదండి. చూద్దాము. ఇక్కడ ఏమైపోయాడు? సమస్య క్లియర్ అయిపోయింది, బోర్ల పడాను. సో దేవుడు కూడా నిన్ను ఒక సమస్య ముందు పెట్టాడు. గుర్తు పెట్టుకోండి, మనందరినీ కూడా ఒక సమస్య ముందు పెట్టాడు. అది మనందరం కూడా ఇలా ఎదుర్కోవాలని దేవుడు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మనకు చూపిస్తున్నాడు. దావీదు ఫిలిస్తీన్ల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకై వడిసెలతో రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. సో అందరికంటే ఖడ్గాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కానీ ఈయన దగ్గర ఒక చిన్న రాయి ఉంది, ఉన్న దాంతో ఆయన కొట్టి చంపేశాడు. సో వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి, వాడు కింద పడగానే దావీదు ఏం చేశాడ? పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిల్చుండి వాని కత్తి వరదూసి, వాని కత్తినే తీసి వాణ్ణి చంపాను. వాని కత్తితోటే వాడిని చంపేశాడట. వాని తలను తెగవేశాను. సో తలను 2 ముక్కలుగా చేశాడు, తలను మొండెంని. ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయి, చూసారా అండి, ఆ శూరుడు వాడు చచ్చిపోయిందంటే ఇక ఎవ్వరూ లేరు యుద్ధం చేయడానికి. సో అలా అందరూ కూడా పారిపోయారు.
సో ఇక్కడ దావీదు యొక్క ధైర్యము, దావీదు యొక్క సహనము, దావీదు యొక్క ఓపిక, లేకపోతే దావీదు యొక్క విశ్వాసము ఇప్పుడు ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. ఆ సమస్య పారిపోయేలాగా చేసింది. ఈ రోజు మన లోపల కూడా గ్రేట్ ఫెయిత్ ఉందా? గ్రేట్ ఫెయిత్ ఉందా? ఆ సమస్య కూడా పారిపోతుంటదండి. అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ల ప్రజలు ఎలాగైతే పారిపోయారో మన సమస్యలు కూడా అలాగే పారిపోతాయి. సో ఇప్పుడు అనండి, గ్రేట్ ఫెయిత్ అనండి. గ్రేట్ ఫెయిత్ విల్ టర్న్ టు గ్రేట్ టెస్ట్. So great test will turn to great testimony. Great testimony will turn to great blessings. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు మరి దావీదుని ఎందుకు దేవుడు యుద్ధం ముందుకి తీసుకొచ్చాడు? దావీదులో ఆ విశ్వాసం ఉంది కాబట్టి అలో చేశాడు. గుర్తు పెట్టండి. సో దేవుడు నిన్ను ఒక సమస్యను నీ ముందు పెట్టాడంటే దాని లోపల నీకు శక్తి ఉంది, దాన్ని జయించే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఆ సమస్య ముందు నిలబెడతాడండి. ఇప్పుడు దావీదుని కూడా దేవుడు ఆ సమస్య ముందు ఎందుకు నిలబెట్టాడు? ఎందుకంటే దావీదు ఒక్కడు దానిని చేయగలుగుతాడు, దానిని ఓవర్కమ్ కాగలుగుతాడన్న నమ్మకం దేవుడికి ఉంది కాబట్టి దావీదుకి ఆ శ్రమను అలో చేశాడు, ఆ యుద్ధాన్ని అలో చేశాడు, ఆ యొక్క పరిస్థితులను తీసుకొచ్చాడు, ఆ సమస్య ముందు నిలబెట్టాడు, జయించేలాగా చేశాడు. ఈ రోజు నీకు కూడా ఒక సమస్య ఉంది, అది జయించే శక్తి నీకు ఉంది కాబట్టి దేవుడు దాన్ని అలో చేశాడు. ఇప్పుడు ఆడ అందరికి కూడా ఉంది, కానీ దావీదుకు ఉంది కాబట్టి దావీదుని ముందరు పెట్టేశాడు. ఈ రోజు నీ సమస్య నీకు తీసేసే శక్తి ఉంది కాబట్టి దేవుడు నిన్ను ముందరు పెట్టాడు. కాబట్టి జయించు, భయపడకు, అండ్ పోరాడు, జయించి గెలిచి దైవ సహాయంతో పిలిచి దేవుని మహిమపరచు. అప్పుడు ఇజ్రాయిల్ వారును యూద వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకు శరాను ఎక్రాము వరకును ఫిలిస్తీన్ల తరమగా ఫిలిస్తీన్లు హతులై, చూసారా, హతులైపోయారు. హరాయు ఎక్రోము మార్గమును గాతు ఎక్రోనను పట్టణముల వరకు కూలిరి. సో ఇప్పుడు విజయం ఎవరిది? వీళ్ళ ప్రజలది. సో అపజయం ఎవరిది? వాళ్ళది. సో విజయం వచ్చిందా లేదా? సో అది. సో వీ నీడ్ టు లర్న్ సంథింగ్ ఫ్రమ్ ద మెసేజ్ టుడే. సో టుడే మెసేజ్ ఏంటిది? సో నువ్వు సమస్యకు చూడకు, దేవుడి వైపు చూడు. సమస్య ఎంత పెద్దదైనా కూడా నువ్వు దేవుడి వైపే చూడు. ఆ సమస్య సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, గొలియాత్ కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కూడా ఆ సమస్య వైపు చూడకుండా దేవుడి వైపు చూడు. ఎందుకంటే ఆ సమస్య కంటే దేవుడు పెద్దవాడు. ఆ సమస్యను తీసివేయగలిగే శక్తి సామర్థ్యం దేవుడికి ఉంది. కాబట్టి అలా ఫెయిత్ తో నువ్వు నిలబడ్డావు అనుకోండి, ఇవన్నీ కూడా ఫెయిరేట్ అవుతాయి. నీ సమస్య ఇంతుంది, నీ విశ్వాసం ఇంతుంది, జయించలేము. నీ సమస్య ఇంతుంది, విశ్వాసం పెంచుకో 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 పెంచుకో. నీ విశ్వాసం ఎంతగా పెద్ద పెరిగితే నీకు అంత సమస్య చిన్నగా కనపడుతుంది. ఇప్పుడు నాకు 100 కోట్లు ఆస్తున్నది, 1 కోటి రూపాయలు అప్పు ఉన్నది అనుకోండి, నథింగ్, అది నాకు అప్పు కిందకి రానే రాదు. ఇప్పుడు నా దగ్గర 0 ఆస్తి ఉంది, 1 కోటి రూపాయలు అప్పు ఉన్నది అనుకోండి, అమ్మో అది చాలా పెద్దగా కనపడుతుంది. సో అలా ఉంటుంది అన్నట్టు. నీ విశ్వాసం కూడా 1 కోటి రూపాయలు అంటున్నది అనుకోండి, నీ అప్పు 10 లక్షలే ఉన్నది అనుకోండి, అప్పుడు నీకు ఇది పని చేయదు, ఈ యొక్క అప్పు యొక్క ప్రాబ్లం పనిచేయదు. అందుకే నువ్వు ఎంత విశ్వాసంలో ఎదిగితే నీ సమస్య అంత తక్కువగా నీకు కనపడుతుంది. ఎంత ఫెయిత్ లో నువ్వు ఎదిగితే నీకు అంత ప్రాబ్లమ్స్ అంత ఫేర్ అవుట్ అవుతాయి. సో చాలా మంది మనము సమస్యల మీద ఫోకస్ చేస్తాం. మనందరి ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్స్, నాట్ సొల్యూషన్స్. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్, నాట్ ఆన్ గాడ్. సో అప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి వచ్చిరి, డేరాలను దోచుకొనిరి. సో అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చాను. చూసారా, తలను తీసుకొని యెరూషలేముకు వచ్చాడట. సౌలు దావీదు ఫిలిస్తీన్లను ఎదురుగా పోట చూచినప్పుడు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడు అని అడగగా, అబ్నేరు రాజు, నీ ప్రాణం తోడు నాకు తెలియదనేను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పటి వరకు సౌలు ఎవరో తెలియదు, దావీదు ఎవరో తెలియదు సౌలుకి. ఇప్పుడు తెలుసుకోమని చెప్తున్నాడు. దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతుల నుండగా అతని సౌలు దగ్గరికి తోడు. చూసారా అండి, దావీదు ఫిలిస్తీని యొక్క తల చేతుల పట్టుకొని తిరుగుతున్నాడ. అప్పటి వరకు సవాలు విసిరిన ఫిలిస్తీయుడు ఇప్పుడు దావీదు చేతిలో ఉన్నది. సౌలు దగ్గరికి తోడుకొని వచ్చి సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడగగా, దావీదు, నేను బెత్లెహీముడైన యోషయ్యాను, నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. దీని తర్వాత దావీదుకి గొప్ప ప్రమోషన్ వస్తుంది. ఆ రాజు దగ్గర ఒక సైన్యంలో అధిపతిగా చేంజ్ అవుతాడండి. సో బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి ఇప్పుడు సైన్యానికి అధిపతి అవుతాడు, తర్వాత రాజు అవుతాడు, తర్వాత చక్రవర్తి అవుతాడు. సో అలా దావీదు హెచ్చించబడతాడు. So prayer. Lord Jesus,
thank you so much. It's a very great inspirational story for us, my Lord. Today morning, you boost up our faith, my Lord. మా లోపల విశ్వాసాన్ని పెంచి గ్రేట్ విశ్వాసంలోకి తీసుకెళ్తున్నావు తండ్రి. అయ్యా, మొన్న ముగ్గురు భక్తులు అగ్నిలో పడవేసినప్పుడు వాళ్ళు ఎలా ధైర్యంగా ఉన్నారు. ఏలియాకు ముందట ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ప్రార్థించాడు. అయ్యా ప్రభువా, నిన్న ఒక సందర్భంలో ఒక భక్తుడి యొక్క విశ్వాసాన్ని, దానియేలు యొక్క విశ్వాసం సింహాల గుళ్ళో పడవేసినప్పుడు వాళ్ళు ఎలా ధైర్యంగా ఉన్నారు, విశ్వాసంతో ఎలా ఉన్నారు. అలాగే గొలియాతు ఈరోజు ఎదురుపడ్డప్పుడు దావీదు ఎలాగా ధైర్యంగా ఎదుర్కొన్నాడో ఇవన్నీ కూడా చెప్పి మా అందరికి కూడా మా ఫెయిత్ ని బూస్టప్, విశ్వాసాన్ని ఇంకా గ్రేట్ ఫెయిత్ గా మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, వాళ్ళకు ఒక సింహాల గుహ కావచ్చు, ఒక సింహం, ఒక ఎలుగుబంటి, ఒక గొలియాతు, లేకపోతే ఒక రాజరుగు నెబుకద్నెజరు వాళ్ళకు ఆ సమస్య రూపంలో వచ్చారు నాయన. మా సమస్యలు కూడా ఏ రూపంలో వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా కూడా వాటన్నిటిని జయించే విశ్వాసాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసయ్య నీ నామం పేరు మీద ఆనబెడుతున్నాను, అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. God bless you, ma. Bless you.